అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ రోజులు ఒకేలాగా ఉండవు. రచయిత కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, అయ్యయ్యో, ఈ కుక్కర్ అలా పడేసావేమిటే? ఎందుకైనా పనికొస్తుందా? దీని ఖరీదెంతో తెలుసా? నీ బాబు కొంటాడా? అయినా నీ బాబెవడో నీకు తెలిస్తే కదా అంటూ దండకం మొదలుపెట్టింది ప్రణీత. కంగారు పడిపోయిన రవలి ఏం చెయ్యాలో తోచక ఏడుపు లంకించుకుంది. చాల్లే, ఇదో విద్య నీ దగ్గరుంది, చేసేవి వెధవ పనులు, ఏమన్నా అంటే శోకాలు, నోర్ముయ్ అంటూ చెయ్యెత్తిన ప్రణీతని వెనక నుంచి ఆపిన రజనీష్ బరువుగా ఉండి చేయి జారిందేమో అంటూ ఏడుస్తున్న రవలిని దగ్గరకు తీసుకున్నాడు. ఇలాగే దీన్ని పాడు చెయ్యండి, రేపు నెత్తెక్కుతుంది, అప్పుడు తెలుస్తుంది అంటున్న ప్రణీత వైపు కాస్త కోపంగానే చూశాడు రజనీష్. రాత్రి రవలి నిద్రపోతోంది. నిద్ర పట్టని రజనీష్ ప్రణీత రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రణీత చంటిదాన్ని మంచం మీద పడుకోబెట్టి తను పడుకోవడానికి మంచం దగ్గరకు వచ్చింది. చంటిది పడుకుందా అన్నదానికి అంటూ వచ్చి పడుకోబోయింది. చూడు ప్రణీత, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను, కాస్త వింటావా అన్న రజనీష్ మాటలకు ఏమిటి అన్నట్టు చూసింది. చూడు ప్రణీ, నేను నీలో చాలా మార్పుని చూస్తున్నాను. మనకు బిడ్డ పుట్టిన దగ్గర నుంచి రవలిని చాలా చులకనగా చూస్తున్నావు. రవలిని పెంచుకుందామని గొడవ చేస్తుంటే తొందరపడకు, కొన్నాళ్ళాగు అంటే విన్నావు కాదు. సొంత బిడ్డ మీద ఉన్న ప్రేమతో రవలిని వంట మనిషిగా మార్చావు. ఇది మంచిది కాదు అంటూ చెప్తున్న భర్త దగ్గర నుంచి చర్రున లేచి వచ్చి కూతురు లావణ్య ప్రక్కన పడుకుంది. ఇంకా ప్రణీతకి ఏం చెప్పి ప్రయోజనం లేదని తెలిసిన రజనీష్ మాట్లాడకుండా ప్రక్కకు తిరిగి పడుకున్నాడే కానీ నిద్ర రావడం లేదు. ఆలోచనలు గతాన్ని తవ్వసాగాయి. ఏమండి, ఇవాళ వెళ్దామండి, ఎప్పటి నుంచి మిమ్మల్ని అడుగుతున్నానండి, ఓ ముద్దు ముచ్చట మనకి కావాలనిపిస్తుంది కదా అంటూ రజనీష్ మెడ చుట్టూ చేతులేసి గోముగా బతిమాలుతున్న ప్రణీతను చూస్తూ, ప్రణీత, నీకేమన్నా పిచ్చి పట్టిందా? మన పెళ్ళై 5 ఏళ్ళు నిండలేదు. మనిద్దరం డాక్టర్ దగ్గరికెళ్ళి పరీక్షలు చేయించుకున్నాం. ఇద్దరిలో లోపం లేదన్నారు. కొందరికి ఆలస్యంగా పిల్లలు పుడతారు. నువ్వంత తొందరపడితే ఎలా? ఇంకొక 2 ఏళ్ళు చూసి అప్పటికీ పుట్టకపోతే అప్పుడు ఆలోచిద్దాం, కంగారు పడకు ప్రణీ అంటూ తను ముద్దుగానే ఆమెకు సమాధానం చెప్పాడు రజనీష్. దాంతో అలిగి దూరంగా వెళ్ళి సోఫాలో కూర్చుంది ప్రణీత. ఆమె అలక చూసి సోఫాలో ప్రక్కన కూర్చొని ఆమె భుజం మీద చెయ్యి వేసి, సరే, 1 ఏడాది ఆగు, తర్వాత పెంచుకుందాం అంటూ ఆమె అలక తీర్చాడు. చూడండి, ఎవరింటికెళ్ళినా వాళ్ళు చిన్నపిల్లలతో ఆడుకోవడమో, పాలు పట్టడమో, వాళ్ళని స్కూల్ నుంచి తీసుకురావడమో చేస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో ఏదో పేరంటమనో, భోగిపళ్ళు పోస్తున్నామనో, బొమ్మల కొలువనో, పుట్టినరోజనో, అక్షరాభ్యాసమనో, అన్నప్రాసన అనో పిలుస్తారు. నాకు వాళ్ళని చూస్తుంటే ఎంత బాధగా ఉంటుందో మీకేం తెలుసు అంటూ కళ్ళనీళ్ళెట్టుకునే ప్రణీతకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఇది ఆ రోజు జరిగిన విషయం కాదు. ఇలా ప్రణీత ఓ 6 నెలలుగా రజనీష్ బుర్ర తినేస్తూనే ఉంది. ఏదన్నా అనాథ శరణాలయానికి వెళ్ళి ఓ బిడ్డని తెచ్చి పెంచుకుందామని ప్రతిరోజు ఏదో ఒక టైంలో రజనీష్తో అంటూనే ఉంది. అలా రజనీష్ పెట్టిన ఏడాది గడువు కూడా దాటిపోయింది. ఈ మధ్యలో ప్రణీత పిల్లల కోసం చిన్న ఆపరేషన్ కూడా చేయించుకుంది. అయినా లాభం లేకపోవడంతో ఆమె పట్టుదల మరీ ఎక్కువైంది. ఇంకా భార్య మొండి పట్టుదల తెలిసిన రజనీష్ ఒకరోజు భార్యతో అనాథ శరణాలయానికి బయలుదేరాడు. కాస్త చీకటి పడుతోంది. గేటు దగ్గరకు వెళ్తుండగానే ఓ స్త్రీ ముసుగు వేసుకొని ఒళ్ళో ఓ చంటిబిడ్డని పెట్టుకొని లోపలికి వెళ్తూ కనపడింది. ప్రణీతకి ఆ స్త్రీని చూడగానే ఏదో అనుమానం కలిగి, ఏమమ్మా, నీ ఒళ్ళో ఉన్న బిడ్డని అనాథ శరణాలయంలో దించటానికి వెళ్తున్నావా అని అడగగానే, అవునమ్మా, మోసపోయిన ఓ కన్యను గతి లేక ఈ బిడ్డని కని అనాథ శరణాలయానికి అప్పగించడానికి వెళ్తున్నాను అంది. మనిషిని చూస్తే మంచి ఇంటి పిల్లలాగే ఉంది. దానితో ఓ ఆలోచన వచ్చిన ప్రణీత, ఏమండి, అనాథ శరణాలయంలో అయితే బోలెడు ఫార్మాలిటీస్ ఉంటాయి, ఈ బిడ్డనే పెంచుకుంటే మంచిదేమో కదా అంది భర్తతో. ఇది బాగానే ఉందని ఆమెను పక్కకు పిలిచి, మాకు పిల్లలు లేరు, ఓ బిడ్డని పెంచుకోవాలని ఈ శరణాలయానికి వచ్చాం. నీకు అభ్యంతరం లేకపోతే నీ బిడ్డని మాకివ్వు, మేము పెంచుకుంటాం అనగానే, అంతకంటే నాకు కావలసిందేముంది అంటూ ఆ బిడ్డని వారికి ఇవ్వబోయింది. అలా కాదు,
నువ్వు కూడా మాతో రా, ఆ పక్కనే ఉన్న హోటల్లోకి వెళ్దాం అంటూ ఆమెను వెంటబెట్టుకొని అక్కడే ఉన్న ఓ హోటల్కి వెళ్ళారు. ఆమె బిడ్డను తీసుకొని ఆమెకి కొంత డబ్బిచ్చి పంపించారు. ఆమె ఆనందం, దుఃఖం మిళితమైన అశ్రు నయనాలతో బిడ్డని విడిచి వెళ్ళింది. ఇంక ప్రణీత హడావిడి చెప్పనక్కర్లేదు. ఆ పాపకి రవలి అని పేరు పెట్టారు. చంటి పిల్లకి ఇవి కావాలని, అవి కావాలని బట్టలు, బొమ్మలు, ఉయ్యాల మంచం ఇలా ఇల్లంతా నింపేస్తోంది. భార్య ఆనందం చూసి రజనీష్ మనసు కుదుటపడింది. పాప కూడా చక్కగా బొద్దుగా ఉండటంతో తెగ మురిసిపోయేవారు. వారికి రవలియే జీవితమైపోయింది. రవలికి 4వ ఏడు రాగానే స్కూల్లో వేశారు. రవలి స్కూల్కెళ్ళి రావడం ఆ దంపతులకు చాలా ఆనందంగా ఉంది. కాలం గడుస్తోంది. ఓ రోజు ఆఫీసు నుండి వచ్చిన రజనీష్కి ప్రణీత ఒంట్లో బాగలేదని చెప్పడంతో డాక్టర్ దగ్గరకు వెళ్ళారిద్దరు. డాక్టర్ ప్రణీతని పరీక్ష చేసి గర్భిణి అని చెప్పడంతో ఆ దంపతులిద్దరూ ఎంతో ఆనందించారు. ప్రణీతకు నెలలు నిండాయి. ఆడపిల్ల కలిగింది. ఆ పిల్ల పుట్టి పెరుగుతున్న దగ్గర నుంచి ప్రణీతలో మెల్లిమెల్లిగా కాస్త మార్పు రావడం రజనీష్ కనిపెట్టాడు. అది అలా ఆమెలో పెరుగుతూ వచ్చిందే తప్ప తగ్గలేదు. సొంత కూతురు మీద శ్రద్ధ పెరగడంతో పాటు రవలి పట్ల అశ్రద్ధ ఎక్కువ కాసాగింది. రవలి చేత ఇంట్లో పనులు చేయించడం, చంటిపిల్ల పనులు చేయించడం ప్రారంభించింది. అలా కూరలు తరగడం, వంట చేయించడం దాకా పాకింది. పని మనిషి రాని రోజున అంట్లు తోమించడం, బట్టలు ఉతికించడం మొదలుపెట్టింది. మరో 2 ఏళ్లకి రవలిని పూర్తిగా పని మనిషి, వంట మనిషిగా మార్చేసింది. రజనీష్ ఎంత మొత్తుకున్నా ప్రణీత పట్టించుకునేది కాదు. కొన్నాళ్ళాగితే మనకు పిల్లలు పుడతారని ఇందాకే చెప్పాను, అయినా వినలేదు నువ్వు. అనాథ పిల్లను తీసుకొచ్చి బాధలు పెడుతున్నావు. ఇది అంత మంచిది కాదు ప్రణీత అంటే ఆడపిల్లకు పనులు నేర్పకపోతే ఎలాగా అంటూ భర్త మీదే ఎగిరేది. చదువుకునే టైం ఉండక ఇంట్లో చాకరీతో సతమతమయ్యే రవలి పరీక్ష పాస్ కాకపోవడంతో నీకింక చదువు అబ్బదు అంటూ స్కూలు మానిపించేసింది ప్రణీత. రవలికి తిండి పెట్టడమే దండగా అనిపించేది ప్రణీతకు. రోజు ఏదో ఒక వంక పెట్టి సాధించి సతాయించేది. అమ్మ అబ్బా ఎవరో తెలియని రవలి నోరెత్తలేక ఆమె తననెందుకలా తిడుతోందో తెలియక ప్రణీత అనే మాటల్ని సహించడం తప్ప ఏమీ చెయ్యలేకపోయింది. ఎంతకాలం రవలి బాధల్ని అనుభవించాలి అనుకుంటూ బాధతో నిద్రలోకి జారుకున్నాడు రజనీష్. గేటు తీసుకుని లోపలికొస్తున్న ఓ యువతిని ఎవరా అన్నట్లు చూసింది. ఆమె నమస్కారం పెట్టి లోపలికి రావచ్చా అమ్మా అనగానే రండి, ఎవరు మీరు అంది లోపలికొచ్చి కూర్చుంటూ. మీరు నన్ను మర్చిపోయినా నేను మీ మేలు మరవలేనమ్మా అంది 2 చేతులు జోడిస్తూ. మీరెవరో, ఏం మేలు చేశామో తెలియటం లేదు, గుర్తు రావటం లేదు, చెప్పండి అంది కనుబొమ్మలు ముడివేసి. అమ్మా, మీ ఇంట్లో ఉన్న ఆ అమ్మాయి నా కూతురు. దాన్ని ఆ రోజు మీకు ఆ హోటల్లో పెంపకానికి ఇచ్చాను అన్న మాటలు పూర్తి కాకుండానే అయితే ఏమిటట, ఇప్పుడు ఇంకా డబ్బు కావాలా, అయినా మా ఇల్లెలా తెలిసింది అన్న దానికి ఆ రోజు మీరు వెళ్ళిపోయాక మీకు కొంత దూరంలో ఫాలో అయ్యి మీ ఇల్లు చూశాను. కన్న ప్రేమని చంపుకోలేక నా బిడ్డని అప్పుడప్పుడు దూరం నుంచి చూసి ఆనందపడుతున్నానమ్మా. ఇప్పుడు చిన్న విన్నపం, నేనిప్పుడు టీచర్గా ఉద్యోగం చేసుకుంటున్నాను. ఇప్పుడు నన్ను అనేవాళ్ళు కూడా ఎవరూ లేరు. నాకు ఏ డబ్బు వద్దు. మీకు ఇప్పుడు ఒక బిడ్డ ఉంది కదా, నా బిడ్డని నాకు తిరిగి ఇచ్చేస్తే నేను పెంచుకుంటానని అడగటానికొచ్చానమ్మా. దయచేసి కాదనకు, నా బిడ్డని నాకు అప్పగించండమ్మా అంటూ ప్రాధేయపడుతున్న ఆ స్త్రీని చూసిన ప్రణీత మనసు ఉప్పొంగిపోయింది. ఈ పిల్లకి పెళ్ళి గట్రా చెయ్యాలంటే బోలెడు ఖర్చు. చదువు సంధ్య లేని దాన్ని ఈ రోజులో ఎవరు చేసుకుంటారన్న ఆలోచనని బయటపడనివ్వకుండా కాసేపు అటు ఇటులా తిరిగి, సరే తల్లివి, కన్నబిడ్డని కావాలంటే కాదనగలనా అంటూ ప్రణీత రవలిని, బట్టల్ని ఆ స్త్రీకి అప్పగించింది. ఎంతో ఆనందంతో 1000 నమస్కారాలు చేసి రవలిని వెంటబెట్టుకుని వెళ్ళింది ఆ స్త్రీ. ఈ ఇంట్లో ప్రణీత పెట్టే బాధల్ని భరించలేని రవలి వచ్చిన స్త్రీ తన తల్లి అని తెలిసి వెంట వెళ్ళిపోయింది. రజనీష్ ఈ విషయం తెలిసి తల్లడిల్లిపోయాడు. ప్రణీత మీద చాలా కోపం వచ్చింది. కూతురిలా పెంచాం, కనీసం మాట మాత్రానికైనా చెప్పకుండా అడగకుండా ఇన్నేళ్లు పెంచిన ప్రేమని మర్చిపోయి ఆమె తీసుకున్న నిర్ణయానికి బాధపడడం తప్ప ఏం చెయ్యాలి అంటూ బాధపడ్డాడు. కాలం గడిచిపోతోంది. లావణ్య పెరిగి పెద్దదవుతోంది. స్కూల్కెళ్ళి వస్తోంది. అమ్మ, మా స్కూల్ పిల్లల్ని స్టడీ టూర్కి
తీసుకెళ్తున్నారు. నేను వెళ్తానమ్మా అని అడుగుతున్న కూతుర్ని కాదనలేక సరే అంటూ టీచర్కి 10 సార్లు జాగ్రత్తలు చెప్పి స్టేషన్‌కెళ్ళి లావణ్యకి టాటా చెప్పి వచ్చారు తల్లిదండ్రులు. ఆ రోజు టీవీలో వార్తలు వింటున్న రజనీష్, ప్రణీతలు చాలా కంగారు పడ్డారు. తర్వాత వాళ్ళ కంగారు నిజమే అయ్యింది. లావణ్య స్కూల్ టీచర్లు కలిసి సముద్రపొడ్డుకి వెళ్ళారు. వెళ్ళి ఆనందిస్తున్న వారిని అకస్మాత్తుగా సునామీ మింగేసింది. దాంతో ఎక్స్కర్షన్ తర్వాత తిరిగి రావాల్సిన పిల్లలు, టీచర్లు తిరిగి రాలేదు. వారిలో లావణ్య ఒక్కర్తి కావడం షాక్ అయి కుప్పకూలిపోయారు ప్రణీత, రజనీష్లు. నెమ్మదిగా కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు రజనీష్. కానీ రోజురోజుకి దిగజారిపోతున్న ప్రణీత ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినసాగింది. అది చూసి ఏం చెయ్యాలో తోచక కుమిలిపోసాగాడు రజనీష్. పార్కులో బెంచి మీద కూర్చున్న రజనీష్ని నాన్న అంటూ పిలిచిన పిలుపుకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. ప్రక్కగా రవలి. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న రవలిని చూసి గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు. కళ్ళంట గిర్రున తిరిగిన కన్నీటిని తుడుచుకున్నారిద్దరూ. రవలి భుజం తట్టి పక్కనే కూర్చోబెట్టుకుని రవలికి జరిగిన విషయాలన్నీ చెప్పి ప్రణీత పరిస్థితి గురించి చెప్పి బాధపడసాగాడు. అయ్యో నాన్న, నాకు ఈ విషయాలేవీ తెలియవు. అమ్మకి నేను రావడం ఇష్టముండదని రాలేదు. పదండి నాన్న, ఇంటికెళ్ళి అమ్మని చూసి వద్దాం అంటూ రజనీష్తో బయలుదేరింది. వయసొచ్చిన రవలి చక్కగా నిండుగా ఉంది. ప్రణీత రవలిని చూడగానే కౌగిలించుకొని దుఃఖాన్ని ఆపుకోలేక పెంచుకున్న నిన్ను దూరం చేసుకున్నాను, కన్న కూతుర్ని దేవుడు దూరం చేశాడమ్మా అంటూ ఊరడించిన కొద్దీ ప్రణీత దుఃఖం అధికం కాసాగింది. ఏడ్చి కాసేపటికి రవలిని తన ప్రవర్తనకు క్షమాపణ అడిగి మళ్ళీ ఇంటికొచ్చేసి లావణ్య లేని లోటు తీర్చమని బ్రతిమాలసాగింది. అమ్మకి చెప్పాలి, ఒప్పుకోవాలి కదా అన్న రవలి మాటలకు నేను వచ్చి మీ అమ్మతో మాట్లాడి బ్రతిమాలుతాను అంటూ అడ్రస్ తీసుకుంది. రవలి ఇంటికెళ్ళి తలుపు తట్టిన ప్రణీతకి రవలి తల్లి వచ్చి తలుపు తీసి ప్రణీతని గుర్తుపట్టి ఆదరంగా లోపలికి తీసుకెళ్లడంతో ప్రణీత మనసు కాస్త కుదుటపడింది. రవలిని తను పెట్టిన బాధలకు ఎన్ని మాటలు పడాలో అని భయపడుతూ లోపలికెళ్ళిన ప్రణీతకు ఆ ఆప్యాయత, అభిమానం చూసి మనసు ఉప్పొంగిపోయింది. కాసేపు కబుర్లయ్యాక ఆమెతో, అమ్మ, రవలిని మళ్ళీ నాకివ్వమని అడగడానికి వచ్చాననడం ఎంత అసమంజసమో నాకు తెలుసు. కానీ నాకు భగవంతుడు పెద్ద దెబ్బ కొట్టాడు. అది రవలికి చేసిన దాని ఫలితమే అని పశ్చాత్తాపపడుతున్నాను. రవలికి మీరు కన్న తల్లైతే నేను కొన్నేళ్లు పెంచిన తల్లిని. రవలి మనిద్దరి బిడ్డ. కాబట్టి మిమ్మల్ని వేడుకునేదొక్కటే, రవలిని నాకిమ్మని అడిగే కంటే మీ ఇద్దరూ వచ్చేసి మా ఇంట్లో ఉండండి. మీకు నాకు కూడా పిల్లలు లేని లోటు తీరుతుంది, కాదనకండి అంటూ చేతులు పట్టుకొని బ్రతిమాలుతున్న ప్రణీతని రవలి తల్లి తప్పకుండా అలాగే చేద్దాం అన్న మాటలు ప్రణీతని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేశాయి. మానవత్వమున్న వ్యక్తి ఉన్నత వ్యాఖ్యలు ఇలాగే ఉంటాయి. మీలా 4 నాలుకలతో చెడుగా ప్రవర్తించరు అని మనసు చెప్తున్న నిజాన్ని తెలుసుకున్న ప్రణీత రవలి తల్లి ఔన్నత్యానికి వేయి వేల జోహార్లు అందిస్తూ ఆనందంతో వెనుతిరిగింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.